ప్రభుోదయం అనుదిన వాక్య ధ్యానమునకు స్వాగతం. మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఆంధ్ర ఈవెంజలికల్ లూథరన్ సంఘం అబుదాబి పక్షమున ఉదయకాల శుభములు మీకు కలుగొనకాక. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచన భాగము. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు చెప్పిన ధన్యతలలో దీనులు అని మామూలుగా చెప్పకుండా ఆత్మ విషయమై దీనులు అని చెప్పుట గమనించాలి. మానవుడు ప్రాణాత్మ శరీరము గలవాడై ఉన్నాడు. ఆత్మ విషయమై అందరూ శ్రద్ధ వహించాలి. పొరపాటున కూడా అహంకారముగా మాటలాడుట, ప్రవర్తించుట విపరీతమైన నష్టమును కలుగు చేయను. ఒక చక్కటి హెచ్చరిక. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు అంటూ మీకా ప్రవక్త సెలవిస్తూ ఉంటాడు. మనం పరలోక రాజ్యమును స్వతంత్రించుకొను నిమిత్తము దీనత్వమును ధరించుకోవాలి. ఇట్టి దీనత్వమును గూర్చి దైవ గ్రంథములో ఎక్కువగా వ్రాయబడి ఉన్నది. ముఖ్యముగా ఫిలిప్పీలకు రాసిన పత్రికలో క్రీస్తు దీనత్వమును గూర్చి మనము చదువుతూ ఉంటాం. ఆత్మస్వరూపియగు దేవుడు మనుషుల పోలికగా పుట్టెను, దాసుని స్వరూపమును ధరించుకొనెను, తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను, శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందువలన క్రీస్తు యేసునకు కలిగిన మనసు మనమును కలిగి ఉండాలని పౌలు సెలవిస్తూ ఉంటాడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేయదును అను ప్రభువు పిలుపును మనము చదువుతూ ఉంటాం. అందరికీ చెబుతూ కూడా ఉంటాం. కానీ తర్వాత వచనములో ప్రభువు చెప్పిన సాత్వికము, దీన మనస్సును గూర్చి మనము పట్టించుకునము. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అంటూ ప్రభువారు సెలవిస్తూ ఉంటారు. గనుక ప్రభు కాడిని ఎత్తుకుని వారు ఆయన యొద్ద నేర్చుకుంటారు. మనము నేర్చుకోవాలి, మన పద్ధతి మార్చుకోవాలి, పరలోక రాజ్య ప్రాప్తిని పొందుకొనాలి. అట్టి ధన్యకరమైన స్థితి పొందుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడివయ్యున్న మా దేవా, నీకు వందనాలు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులని, వారు పరలోక రాజ్యమును స్వతంత్రించుకుంటారని నీవు బయలుపరిచావు. అట్టి దీనత్వాన్ని మాకు కలుగ చేయండి. పరలోక రాజ్య ప్రాప్తిని ప్రసాదించండి. మాకు అనుగ్రహించబడిన ఈ దినమందు మేము చేసే పనులలో, బాధ్యతలలో, ఉద్యోగములలో, సమస్త విషయాలలో తోడుగా ఉండి ఆయురారోగ్య ప్రాప్తితో, శక్తితో, బలముతో నింపి ఎవరి జీవితాన ఈ దినము విశేష దినము గావించబడిన అట్టి వారిని, ఈ మాటలు వింటున్న బిడ్డలను దీవించమని యేసునామమున అడిగి వేడుకుంటూ ఉన్న తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన తోడైండును గాక. ఆమేన్.